రాహుల్, రుద్రాని అయితే స్వప్న గదిలోకి వెళ్లి డబ్బు కొట్టేద్దామని చూస్తారు. ఇక స్వప్న అయితే వాళ్ళు వచ్చింది గమనించి నిద్రపోయినట్లుగా నటిస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే రాహుల్ని అడుగుతూ ఉంటుంది. కీస్ ఎక్కడున్నాయిరా చూడరా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆగు మామ్ చూస్తున్నాను చెప్పి కీస్ తీసి రుద్రానికి ఇస్తూ ఉంటాడు. అలా కీస్ పట్టుకొని రుద్రాని, రాహుల్ వాళ్ళైతే అల్మారా వైపు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా స్వప్న లేచి కూర్చొని, ఏ ఫణీంద్ర, ఎందుకురా మా ఆస్తి కొట్టేసి మా అమ్మని మా నాన్నని రోడ్డుకి ఇచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విని రాహుల్, రుద్రాని అయితే ఒకసారిగా భయపడుతూ ఉంటారు. ఏంట్రా ఇలాగ అరుస్తుంది ఇదనంటే, ఏదో దెయ్యం సినిమా చూసుంటుంది లాయమ్మ, అందులో ఊహించుకొని అరుస్తుంది పద అని చెప్పి అయితే అల్మారా దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా రుద్రానికి తీస్తూ ఉంటే ఒక్కసారిగా స్వప్న రాహుల్ దగ్గరికి వచ్చి, ఏంరా ఫణీంద్ర, నీకు ఇంకా సిగ్గులేదా, బుద్ధి రాదా, మా అమ్మ ఆస్తి కొట్టేసి మమ్మల్ని రోడ్డుకి ఈడ్చాలనుకుంటున్నావా అని చెప్పి స్వప్న అయితే రాహుల్ని చితకబాదుతూ ఉంటుంది. ఆ కొట్టిన కొట్లకి రాహుల్ అయితే, అమ్మ నేను కాదు ఫణీంద్రని, నేను అసిస్టెంట్ని, ఫణీంద్ర అక్కడ ఉన్నాడు చూడు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాన్ని అయితే నన్ను ఇరికించేశాడు అని చెప్పి అలా భయపడుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే రుద్రాని దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. నేను ఫణీంద్రని కాదమ్మా, మీ అత్తని అనేత అంటూ ఉంటుంది. రుద్రాని, నాకు తెలుసు నువ్వు ఫణీంద్రవే, నువ్వు ఇప్పుడు ఎన్ని నాటకాలన్నా నువ్వు నాకు దొరికిపోయావని చెప్పి రుద్రాణిని కూడా చితకబాదుతూ ఉంటుంది. స్వప్న వాళ్ళిద్దరిని చితకబాదుతూ వాళ్ళిద్దరైతే ఇంట్లో నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే, ఫణీంద్ర, ఈసారిగా నీ ఇంట్లోకి వస్తే మాత్రం నీ అంతు చూస్తా, నీ సంగతి తేలుస్తా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని పంపించేస్తూ ఉంటుంది. అది తెలిసి రాహుల్, రుద్రాని అయితే, ఏంట్రా ఇది పిచ్చి పెట్టినట్లు మనల్ని ఇలా చితకబాదింది అని అయితే అంటూ ఉంటుంది రాహుల్.